ఆశా వర్కర్లపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు హామీ నెరవేర్చాలని ఇటీవల కోటిలో శాంతియుతంగా నిరసన తెలిపిన వేలాది మంది ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారని విమర్శించారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లారని రాంబాబు మండిపడ్డాడు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరితే తప్పుడు కేసులు పెట్టడం ఏంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు అమలయ్యే వరకు తమ పోరాటం ఆగబోతున్నారు. 2024 డిసెంబర్ 9వ తారీఖున ఆశా వర్కర్లందరూ కూడా కోటిలోని డైరెక్టరేట్ కి కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలోని జీతాలు పెంచాలని కోరుతూ మాస్ మెమోరాండం వేయడానికి వచ్చారు. ఆ రోజు మాస్ మెమోరాండం వేయడానికి పోలీసులు సహకరించకుండా, పోలీసులు అప్రజాస్వామికంగా మహిళలు అనేది కూడా చూడకుండా విపరీతమైన దాడులు చేశారు. అలా అనేక విజువల్స్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సమస్యను పరిష్కరించేది పోయి 6 నెలల తర్వాత మమ్మల్ని అందరినీ ఆశాలని బీఆర్టీ నాయకుల్ని పిలిపించి ఇలా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసులు రికార్డు చేపించి ఇలా ఇక్కడికి పిలిపించడం అనేది జరిగింది. మేము ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న జీతాలు పెంచమని అడగడానికి ఆశాలు రావడం తప్ప నేరమా అని చెప్పేసి ఇలా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న కోరికను అడగడానికి వచ్చినందుకే నువ్వు కేసులు పెట్టినావు.